పీఠంపై మరోసారి మహిళా నేత కూర్చున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఆప్ నేత ఆతిషి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ శాసనసభ పక్షం ఆతిషిని సీఎంగా ఎన్నుకుంది. ఆప్ పార్టీలో ఢిల్లీ సర్కార్లో కీలక నేతగా ఉన్న ఆతిషి ఇప్పుడు ఏకంగా సీఎం కావడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని 6 నెలల పాటు జైలు పాలయ్యారు కేజ్రీవాల్. జైల్లో ఉన్న సీఎం పదవికి రాజీనామా చేయకుండా పరిపాలన కొనసాగించారు. అయితే కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన సందర్భంగా సెక్రటేరియట్ సీఎంఓకు వెళ్లొద్దంటూ కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశారు కేజ్రీవాల్. తనకు నమ్మకస్తురాలైన ఆతిషిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు అంతా తానై ప్రభుత్వాన్ని నడిపించారు ఆతిషి. కీలక వ్యవహారాలను చక్కబెట్టారు. పైగా కేజ్రీవాల్ గీసిన గీతం దాటరనే పేరుంది ఆమెకు. దీంతో అనూహ్యంగా అవకాశం దక్కింది. నిజానికి కేజ్రీవాల్ జైలుకు వెళ్ళాక చాలా మంది పేర్లు సీఎం పదవి కోసం వినిపించాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కావడం పక్కా అన్న టాక్ నడిచింది. దానికి తగ్గట్లే ఆమె మొదట్లో డీఫాక్టో సీఎంగా వ్యవహరించారు. చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నారు. అయితే సడన్ గా ఏమైందో ఏమో కానీ సునీతా కేజ్రీవాల్ సైలెంట్ అయిపోయారు. కుటుంబ పాలన విమర్శలకు జడుసుకుని కేజ్రీవాలే ఆమెను వారించారనేది ఓ టాక్. ఇక గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్ పేర్లు కూడా సీఎం పదవి కోసం వినిపించినా వారి పట్ల కేజ్రీవాల్ పెద్ద ఆసక్తి కనబరచలేదు. దీంతో ఆతిషికి లైన్ క్లియర్ అయిపోయింది. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ఆతిషియే సీఎంగా ఉంటారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్, త్రిప్తావాహి దంపతుల కుమార్తె ఆతిషి. ఆమె ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత సెయింట్ స్టీఫెన్ కాలేజీలో హిస్టరీలో డిగ్రీ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2015 నుంచి 18 వరకు అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్ బాగుపడడం వెనుక ఆతిషి మాస్టర్ మైండ్ అని కూడా చెప్తుంటారు. అనంతరం ఆప్ లో కీలక నేతగా ఎదిగారు ఆతిషి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన ఆతిషి ఓడిపోయారు. అనంతరం 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాల్కాజీ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా జైలుకెళ్లి రాజీనామా చేశాక 2023లో ఆతిషికి మంత్రి పదవి దక్కింది. విద్యాశాఖతో పాటు ఉన్నత విద్య, టెక్నికల్, ఎనర్జీ, రెవెన్యూ, ఫైనాన్స్ వంటి చాలా కీలక శాఖల్ని ఆమెకు అప్పచెప్పారు. తన పనితీరుతో కేజ్రీవాల్ కు నమ్మిన బంటుగా మారిన ఆతిషి ఇప్పుడు ఏకంగా ఢిల్లీ సీఎం అయ్యారు. 41 ఏళ్ల వయసులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు ఆతిషి. ఢిల్లీ కొత్త సీఎంకు ఏపీతో కూడా అనుబంధం ఉంది. మాస్టర్స్ డిగ్రీ చేశాక ఆమె కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి సమీపంలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఆ తర్వాతే ఆప్ పార్టీలో చేరారు ఆతిషి.